కాంగ్రెస్ లో కొన్ని రోజులుగా చోటు చేసుకున్న వరుస రాజకీయ పరిణామాలు మంత్రివర్గ ప్రక్షాళన వైపు దారితీస్తున్నాయా? పార్టీలో నెలకొన్న వివాదాలకు చెక్ పెట్టడంతో పాటు పరిపాలనను పటిష్టం చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయాలకు సిద్దమవుతోందా? ఖాళీగా ఉన్న 2 మంత్రి పదవుల భర్తీతో పాటు పలువురు మంత్రుల శాఖల్లో మార్పులు చేర్పులు జరిగే అవకాశాలున్నాయా? అంతేకాదు అసెంబ్లీ స్పీకర్ మార్పుపైన పార్టీలో చర్చ జరుగుతోందా అంటే అవుననే పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్ లో ఇటీవల వరుసగా జరుగుతున్న పరిణామాలు పతాక స్థాయికి చేరుకున్నాయి. తెలంగాణ వ్యవహారాలపైన అధిష్టానం దృష్టి సారించిందని, అందుకు తగ్గట్లు మంత్రివర్గ ప్రక్షాళన ఉంటుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కేబినెట్ విషయానికొస్తే ముఖ్యమంత్రితో కలిపి గరిష్టంగా 18 మంది మంత్రులు ఉండొచ్చు. ప్రస్తుతం ముఖ్యమంత్రితో పాటు 16 మంది అమాత్యులు మాత్రమే ఉన్నారు. మరో 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఆ పదవుల్ని భర్తీ చేయడంపై అధిష్టానం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఎన్నికల వేళ మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరును ఢిల్లీ నాయకత్వం పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుత స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మంత్రివర్గంలో చోటు కల్పించాలని పార్టీ అధిష్టానాన్ని కోరుతున్నట్లు చర్చ జరుగుతోంది. గడ్డం ప్రసాద్ కుమార్ ను మంత్రివర్గంలోకి తీసుకుంటే స్పీకర్ పదవికి ప్రస్తుతమున్న మంత్రుల్లో ఒకరిని ఎంపిక చేసే అవకాశం ఉందన్న చర్చ నడుస్తోంది. 2 ఖాళీ మంత్రి పదవుల భర్తీతో పాటు స్పీకర్ మార్పు ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తే ప్రస్తుతం మంత్రి పదవిలో ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి సేవల్ని పార్టీ పరంగా మరింతగా విస్తృతంగా వినియోగించుకునే అంశాన్ని అధిష్టానం పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కొంతమంది మంత్రులు తమకు కేటాయించిన శాఖల్లో ఆశించిన స్థాయిలో పనితీరు కనబర్చడం లేదనే నివేదికలు ఢిల్లీలోని పార్టీ పెద్దలకు చేరాయని తెలుస్తోంది. ప్రజలతో నేరుగా సంబంధమున్న ఆర్థిక, రెవెన్యూ, మున్సిపల్, విద్య, వ్యవసాయం వంటి కీలక శాఖల్ని మరింత సమర్థంగా నిర్వహించగల వారికి అప్పగించాలన్న ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. మంత్రివర్గ ప్రక్షాళన జరిగితే కొత్త మంత్రుల్ని తీసుకోవడమే కాకుండా ప్రస్తుతం ఉన్న పలువురు అమాత్యుల శాఖల్లోనూ మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉందన్న చర్చ ఊపందుకుంది. సామాజిక సమీకరణాల్ని పరిగణలోకి తీసుకుని కొత్త మంత్రుల ఎంపికపై అధిష్టానం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.